ఏం రాలేదండి ఆర్టీవీ నేనా మాట్లాడేసేయమంటావా? ఏమన్నా కడప నగరంలో వాలంటీర్లను మేము కూడా గుర్తిస్తూ ఉంటాం, ఫోటోలు కూడా తీస్తూ ఉన్నాం, అప్లోడ్ చేస్తాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కొంతమంది న్యాయబద్ధంగా ఇస్తాను వీరయ్య నగరంలో ఉన్న మంచినీటి కొరత గురించి మాట్లాడాలనుకున్నాను. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి 4 నుంచి 5 రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నెల రంజాన్ మాసంలో ఈ యొక్క పరిస్థితి అనేది చాలా దురదృష్టకరము. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ కడప నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ కడపలో నీటి సమస్యను తీర్చడంలో విఫలమైనాడు. నిన్న ఖలీల్ నగర్కి వెళ్తే ఇంత స్కేర్ సిటీలో ఇప్పుడు నీటి పైపుల మరమ్మత్తు అంటూ ఎలక్షన్స్కి 50 రోజుల ముందు కంప్లీట్గా రోడ్లు తవ్వేసి ఇళ్లలోంచి సామాన్య పౌరులు బయటికి రాని పరిస్థితిలో ఈ యొక్క కడప నగరాన్ని ముంచెత్తుతున్నాడు. ఈరోజు ఆ పక్కన చూస్తే కృష్ణా సర్కిల్ దగ్గర నుంచి ఆ పక్కన పోతే మొత్తం ఎవరిని ప్రశాంతమైన జీవితం లేకుండా మొత్తం తవ్వకాలు చేసిన ఈ ఘనత ఈ యొక్క అధికార పార్టీ ఈరోజు ఖలీల్ నగర్లో కూడా దాదాపు 100 కుటుంబాలు ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితులు చేసేశారు. వాళ్ళకి కనీసం 5 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు. కంప్లీట్గా అధికార పార్టీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు టోటల్గా విఫలమైనారు నీటి సమస్య తీర్చడంలో. ఇంకా పోను ఈ నీటి ఎద్దడి ఎక్కువగా మారే ప్రమాదం ఉంది. దాని మీద ఏ విధమైన చర్యలు లేవు. కనీసము ఆ యొక్క ప్రాంతాలను పర్యటించి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించే విధంగా కూడా శాసనసభ్యులు గారు ప్రయత్నించట్లేదు. ఆయనకి ఇప్పుడు వచ్చే ఎలక్షను ఎలా అధికారంలోకి మళ్ళా రావాలనే ఆలోచన తప్పితే ప్రజల కష్టాల గురించి ఆయనకి ఏ విధమైన ఆలోచన లేదు. నేను కలెక్టర్ గారిని అలాగనే కార్పొరేషన్ వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ యొక్క నీటి ఎద్దడిని మీరు తప్పకుండా తీర్చాలి. ఇప్పుడు ప్రజలు దాదాపు 5-6 రోజులైన నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నారు. ఎంతమంది నీళ్లు కొనుక్కుంటారు? ఎంతో బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు ఈ యొక్క నీటి ఎద్దడిని నివారించాలని చెప్పేసి కలెక్టర్ గారిని అలాగే కార్పొరేషన్లోని కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. రెండో పాయింట్, గాంజా. మొన్న రాత్రి మసీదు నుంచి బయటకు వస్తున్న యువకుడిని గాంజాకి అడిక్ట్ అయిన అబ్బాయి బ్లేడు పెట్టి కోసిన ఒక ఘటన జరిగింది. మరి మీరు పేపర్లో వచ్చిందో లేదో, మీరు దాన్ని పబ్లిష్ చేశారో లేదో నాకు తెలియదు. కానీ మొన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో నమాజ్ చేసి బయటకు వస్తున్న యువకుడిని రాత్రికి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడి నుంచి 2 గంటలకి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్లో చేర్పిస్తే ఎవరు ఈ గాంజాని ఈ యొక్క నగరంలో వాళ్ళు సపోర్టుతో ఈ యొక్క ప్రమాదం ముంచెత్తుతుందో వాళ్ళు వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తున్నారు. ఈ గాంజాని ఈ విధంగా కడపలో ఈ విధంగా దుమారంలాగా తీసుకొచ్చేసి దీన్నంతా చేసిన అధికార పార్టీ వాళ్ళు మళ్ళా వాళ్ళు చేసిన తప్పుకి ఏమాత్రం ప్రాయశ్చిత్తం లేకుండా వెళ్ళి పరామర్శిస్తున్నారు. దీన్ని ముఖ్యంగా మీడియా దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సామాన్య పౌరులు ఎవరు రాత్రి 10 గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితులు లేదు. మనం ఇంతకుముందు మాట్లాడుకునే వాళ్ళం ఆడవాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి ఉండాలా, ప్రశాంతంగా వాళ్ళు ధైర్యంగా బయటకు రావాలని చెప్పి అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆడవాళ్ళకి కాదు, ఈవెన్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న యువకులకు కూడా ధైర్యంగా రాత్రి 10 గంటలు దాటినాక రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో శాంతి భద్రతలకు లేకుండా ఎవరికి ప్రజలకు రక్షణ లేని విధంగా ఈ యొక్క అధికార పార్టీ 5 సంవత్సరాల నుంచి ఈ కడప నగరాన్ని తయారు చేశారు. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మూడవది,
మేబీ మీరు తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడే విన్నాను. ఆగస్టులో లక్షిత అనే అమ్మాయిని పులి చంపిందన్నారు. ఆ అమ్మాయి చంపిన పులిని పట్టుకున్నారంట ఫోరెన్సిక్ టెస్ట్ల ప్రకారము. తిరుమలలో లక్షిత ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని పులి చంపితే ఫోరెన్సిక్ ల్యాబ్లో పెట్టి పులిని పట్టుకున్నారంట. కానీ 5 సంవత్సరాల క్రితం చనిపోయిన వివేకానంద రెడ్డి గారి సంబంధించిన హంతకులను మాత్రము పట్టుకోలేకపోతున్నారు. ఇది రాష్ట్రంలోని పరిస్థితి. ఇది కడప జిల్లాలో పరిస్థితి. 6 పులులను పట్టుకున్నారంట, బోనులో వేశారంట. అందులో 4వ పులి యొక్క ఆనవాళ్ళు మ్యాచ్ అయినాయంట. కాబట్టి ఆ పులి హంతకుడో అని నిర్ధారించినారు 6 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు, అటవీ శాఖ అధికారులు. కానీ 5 సంవత్సరాల క్రితము దారుణంగా ఆయన్ని ఏ విధంగా చంపారో నాకైతే తెలియదు, కానీ అలాంటి హత్యకు సంబంధించిన దానికి తోడ్పడిన వాళ్ళని మాత్రం ఈ రోజు వరకు పట్టుకోలేదు. ఇది మన రాష్ట్రంలో, మన కడప జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి. థ్యాంక్ యూ. గంట మోగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చినట్లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలోకి పోతూ ఉంటే అధికారులు తీవ్రమైన ఆంక్షలు, పర్మిషన్ల పేర్లతో ఒక ఇంటికి పోయి ఓటు అడగాలంటే కూడా ఎన్నికల ఆంక్షలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. అదే వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా రోడ్లో 10-15 వెహికల్స్ పెట్టి కాన్వాయ్ లాగా పోయి పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని జిల్లా ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తూ ఉండండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు పెట్టినప్పుడు అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండా. జిల్లా ఎన్నికల అధికారికి వైసీపీ వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు, తెలుగుదేశం వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే కుదరదు. సమానంగా నిష్పక్షపాతంగా పనిచేయండి. మీరు పర్మిషన్స్లో కానీ, ర్యాలీస్ అడిగినా కానీ, వెహికల్ పర్మిషన్లు కానీ ఏవైనా కూడా మేము కూడా ఎన్నికల నిబంధనలకు లోబడే అడుగుతాం. అవతల పార్టీ కానీ మా పార్టీకి కానీ సమానంగా చేయాలి. మీరు ఈరోజు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కూడా మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ కూడా మేము అటెండ్ అవుతాం. కానీ నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకొక రూలు మాకొక రూలు కాదు. ఈరోజు మేము నడిచి ఇంటికి పోవాలంటే కూడా పోలీసు వాళ్ళు వెంటబడి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటారు. 5 మందిని పోతే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నా. అదే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద 10 వెహికల్స్ పెట్టి యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఈ ఎన్నికల అధికారులకు వాళ్ళు కనపడడం లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉంటా. నిష్పక్షపాతంగా పనిచేయాలా, మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు ఎన్నికల్లో అందరు అభ్యర్థులను ప్రకటించారు 2 పార్టీలు. వాళ్ళు యుద్ధానికి సిద్ధమంటే మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అని చెప్పుకొని 10కి 10 స్థానాలు గెలుచుకున్న పరిస్థితుల్లో ఈ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిన ఘనత ఎవరిదంటే ఈ ముఖ్యమంత్రి గారిదే. ఏ హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని ఈయన ముఖ్యమంత్రి అనే సానుభూతితో గెలిచి జిల్లాను అన్ని విధాలుగా పూర్తిగా విస్మరించి నట్టేట ముంచిన ముఖ్యమంత్రి అయినా. ముఖ్యమంత్రి గారు కడప జిల్లా అంట, కడపలో మైనారిటీ మంత్రి అంట. ఇంత పెద్ద పదవులు పెట్టుకొని కనీసం తాగునీటి కొరత తీర్చలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి మళ్ళీ ఓట్లు వేయాలా అని చెప్పి నేను ప్రజలను అడుగుతూ ఉంటా. ఏ సమస్య కూడా తీర్చలేక ఒకవైపు రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది.
కనీసం తాగునీరు కూడా సమస్యను పరిష్కరించలేకున్నారు. పేద ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు. ఒకవైపు రంజాన్ మాసం, అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకి ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఉందో దాన్ని తప్పకుండా అమలు పరుస్తాం. ఇంటింటికి కుళాయిని ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఎన్నికల విధులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అధికారులు, వాళ్ళ మీద కూడా మేము జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేస్తాం. కొంతమంది అధికారులు రాతపూర్వకంగా కూడా చేస్తాం. వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విధంగా ఉండాలని చెప్పి అది కూడా డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది వాలంటీర్లు ఏకపక్షంగా వ్యవహరించే వాళ్ళ మీద రాతపూర్వకంగా కూడా మేము కంప్లైంట్ చేస్తాం. వాళ్ళే కాదు, అధికారులు కూడా కొంతమంది జిల్లాలో కొంతమంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. ఏదైతే ఫిర్యాదు చేస్తాం అది కూడా మేము ప్రెస్కు రిలీజ్ చేస్తాం. ఫిర్యాదు ఎవరు బెదిరించినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు బెదిరే వాళ్ళు లేరు. ఆ రోజులు పోయినాయి. వాళ్ళ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఏది ఏమైనా ఎక్కడైనా బెదిరించినట్టు ఆధారం దొరికితే మాత్రం జిల్లా ఎస్పీకి, ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసి నగర బహిష్కరణ చేయమని కూడా డిమాండ్ చేస్తాం.